హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఒక చిన్న రూపాయి నాణం మీకు 10 లక్షలు తెచ్చిపెడితే నమ్ముతారా? అవును, మీరు చుట్టూ కనిపించే ఒక రూపాయి నాణంకి అసలు విలువ ఎంతో తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు. ఈరోజు మనం తెలుసుకుందాం ఏ నాణాలు ఎంత విలువ కలిగి ఉంటాయి, వాటి ప్రత్యేకతలు ఏంటి, మీరు వాటిని ఎలా గుర్తించాలి, మరియు చివరికి మీ దగ్గర ఉన్న నాణం విలువైనదా కాదా ఎలా తెలుసుకోవాలో కూడా చెప్తాను. సో ఖచ్చితంగా లాస్ట్ వరకు చూడండి. మన దేశంలో వందల రకాల నాణాలు వెలువడ్డాయి, కానీ అందులో కొన్ని మాత్రమే అరుదైనవిగా మారాయి. ప్రత్యేకంగా 1970, 75, 1985, 1992 సంవత్సరాల్లో మింట్ అయిన కొన్ని రూపాయి నాణాలు ఇప్పుడు చాలా విలువ పొందుతున్నాయి. ఎందుకంటే వాటిని చాలా తక్కువ పరిమితిలో మాత్రమే తయారు చేశారు. పలుకుబడి ఉన్న నాణం సేకరణదారులు అలాంటి అరుదైన నాణాల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఏ నాణాలు ముఖ్యంగా విలువ ఉన్నాయో చూద్దాం. 1970 సంవత్సరానికి చెందిన రూ. నాణం ముంబై మింట్లో తయారైంది. దీనిపై చిన్న డైమండ్ మార్క్ ఉంటుంది. 1985 సంవత్సరం నాణం ప్రత్యేకంగా ఎందుకంటే అప్పట్లో తయారీ తక్కువగా జరిగింది. కొన్ని 1992 సంవత్సరపు నాణాలు స్మూత్ ఎడ్జ్తో ఉంటాయి, అంటే అవి పక్కలు బాగా స్లిప్పరీగా ఉంటాయి. కొన్ని నాణాల్లో ముద్రణ లోపాలు కనిపిస్తే అవి ఇంకాస్త విలువైనవిగా మారుతాయి. ఇలాంటి నాణాలు కలిగి ఉన్న వారికి ఆ నాణాలు సగటున 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ధర తీసుకురావచ్చు. మీరే ఇప్పుడే మీ దగ్గర ఉన్న నాణాలను పరిశీలించండి. ముందుగా నాణంపై ఉన్న సంవత్సరం చూడండి. 1970, 75, 1985, 1992 సంవత్సరాలవి ప్రత్యేకంగా చూసేయండి. మింట్ మార్కు గమనించండి. ముంబై, హైదరాబాద్, నోయిడా వంటి మింట్ మార్కులు ఉంటే వాటిని గుర్తించండి. నాణాలపై ఏమైనా ప్రత్యేకత ఉందా అనేది చూడాలి. ఎర్రర్ ఉందా, పక్కల లోపం ఉందా అని పరిశీలించాలి. ఎక్కువగా వాడిన గుర్తులు లేకుండా ఉన్న నాణాలు మించిపోయిన విలువను పొందుతాయి. మీ నాణం విలువ ఉందో లేదో కనుక్కోవాలంటే నాణం సేకరణ మార్కెట్ లేదా ప్రత్యేక వెబ్సైట్లు చూసి ధరలను పోల్చండి. చివరిగా మీరు అనుకోకుండా అలాంటి రూ. నాణం కనుగొంటే అది మీ జీవితాన్ని మార్చేస్తుంది. అందుకే మీ పాత నాణాలను విసిరేయకండి, ప్రేమతో కాపాడుకోండి. మీ దగ్గర ఉన్న పాత నాణాలను పరిశీలించి వాటిలో దాగి ఉన్న విలువను బయటకు తీసుకురండి. మీరు ఏదైనా విలువైన నాణాన్ని గుర్తించారా? అయితే వెంటనే కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్